అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం మన 30 డేస్ ఛాలెంజ్లో వీఆర్ ఇంటూ డే 13. సో డే 13లో మన అజెండా ప్రకారం టాపిక్స్ ఏంటి అంటే లిస్ట్ అండ్ టపుల్. సో బేసిక్గా మీకు గుర్తుంటే ఆల్రెడీ మనం మన స్టార్టింగ్ డేస్లోనే ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, కాంప్లెక్స్, బులియన్ ఇటువంటి డేటా టైప్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీకు గుర్తుంటే అప్పుడే చెప్పాను కూడా, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ కూడా దే ఆర్ ఆల్సో అగైన్ టైప్స్ ఆఫ్ డేటా. ఇవి కూడా డేటా టైప్సే అని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ పాయింట్ ఏంటి అంటే వై డిడ్ వి డిస్కస్ దీస్ ఎర్లియర్ అండ్ వై నాట్ దీస్ అంటే ఇవేవైతే ఉన్నాయో ఈ 5 బేసిక్గా దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్ అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇవి చాలా చాలా బేసిక్ డేటా టైప్స్ అనమాట. అంటే మీరు బేసిక్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఓకే, రాద్దాం అనుకుంటున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు టెంపరీగా మీ ప్రోగ్రామ్లో అనుకున్నప్పుడు మినిమం ఇవి లేకపోతే మీరు వేరియబుల్ని క్రియేట్ చేయలేరు అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్. బట్ ఇవి ప్రిమిటివ్ కాదు, దీస్ ఆర్ బేసిక్గా కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే బేసిక్గా ఈ లిస్ట్ కానివ్వండి, టపుల్ కానివ్వండి, సెట్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, బేసిక్గా వాటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ మేజర్గా ఇవన్నీ కలెక్షన్ బేస్డ్ అనమాట. అంటే బేసిక్గా ఒక గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ని ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్లోట్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, బులియన్స్ మిక్స్డ్, ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ అగైన్ గ్రూపుల్. అంటే ఈ లిస్ట్ లోపల మీరు ఓన్లీ ఇంటీజర్స్ యొక్క కలెక్షన్ స్టోర్ చేసుకోవచ్చు, ఓకే, ఓన్లీ ఫ్లోట్స్ యొక్క కలెక్షన్ స్టోర్ చేసుకోవచ్చు, ఆ విధంగా ఓన్లీ స్ట్రింగ్, ఓన్లీ కాంప్లెక్స్, ఓన్లీ బులియన్. లేదు అనుకుంటే మీరు ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్, బులియన్ వీటి అన్నిటి మిక్స్డ్ కలెక్షన్ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అదే కాదు, మీరు ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక లిస్ట్ని, ఒక ఇంటీజర్ని, ఒక ఫ్లోట్ని ఇలా కూడా మిక్స్ చేయొచ్చు. సో బేసిక్గా లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీస్ ఏంటి అంటే ఇవి కలెక్షన్ అనమాట. మన ప్రిమిటివ్ ఏవైతే టైప్స్ ఉన్నాయో వాటి యొక్క కలెక్షన్స్. సో ఒక లిస్ట్ లోపల మనకి 2-3 ఇంటీజర్స్ ఉండొచ్చు, ఒక 4-5 స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఒక 3-4 ఫ్లోట్స్ ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. సో వాటిని అన్నిటి గ్రూప్ చేసి ఎక్కువ బేసిక్గా వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా, నా లెట్స్ సే నేను ఒక క్లాస్ రూమ్, ఒక మేబీ ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ ఉంది. ఈ క్లాస్ రూమ్లో బేసిక్గా దేర్ ఆర్ 60 స్టూడెంట్స్, ఓకే. ఈ 60 మంది విద్యార్థుల మార్క్స్ నేను స్టోర్ చేసుకోవాలంటే ఒకవేళ నేను 60 వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఏమవుద్ది? ఇట్ ఈస్ డిఫికల్ట్ కదా, చాలా చాలా డిఫికల్ట్. మేబీ నేను M1, M2, M3 అని చెప్పి అండ్ సో ఆన్ M60 అని 60 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, కష్టం కదా. దాని బదులు ఏం చేస్తున్నామంటే దాని బదులు ఇలా 60 సార్లు 60 వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా సింపుల్గా ఈ 60 డేటా ఎలిమెంట్స్ని కూడా గ్రూప్ చేసి ఒక లిస్ట్ కానీ, ఒక టపుల్ కానీ, ఒక సెట్ కానీ, ఒక డిక్షనరీ కానీ, బేసిక్గా ఏంటి డిఫరెన్సెస్ చూద్దాం. బట్ ఈ విధంగా మనం కలెక్షన్ చేసి గ్రూప్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్. క్లియర్? నౌ ఇవాల్టి ఈ వీడియోలో మన ఫోకస్ విల్ బీ ఓన్లీ ఆన్ బేసిక్గా లిస్ట్ అండ్ టపుల్. మిగతావి లైక్ సెట్ అండ్ డిక్షనరీస్ వీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ డేస్. సో బేసిక్గా ఇప్పుడు లిస్ట్ ఉంది, ఓకే, అండ్ టపుల్ ఉంది. రెండు కూడా దే ఆర్ వాట్? కలెక్షన్ బేస్డ్. మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ లిస్ట్ కానివ్వండి, టపుల్ కానివ్వండి, సెట్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, ఈ 4 కూడా బేసిక్గా 4 ప్రాపర్టీస్లో వ్యారీ అవుతాయి. ప్రాపర్టీస్. సో బేసిక్గా ఒక 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్లోని తేడా వల్లనే బేసిక్గా లిస్ట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, టపుల్కి ఒకటి ఉంటుంది. అలా బేసిక్గా ఈ 4 ప్రాపర్టీస్ బేసిక్గా 4కి సేమ్ ఉండవు, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది అనమాట. దానివల్లనే వీఆర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్. ఓకే, సో ఆ 4 ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్డ్
ఆర్ నాట్. అంటే ఆర్డర్డా కాదా అంటే ఏంటని చెప్తాను. బట్ సెకండ్ది ఇండెక్స్డ్ ఆర్ నాట్. థర్డ్ది మ్యూటబుల్ ఆర్ నాట్. ఫైనల్ది డూప్లికేట్ అలౌడ్ ఆర్ నాట్. ఓకే, ఈ విధంగా వీ విల్ హ్యావ్ 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ ఏంటి అండ్ ఈ 4 ప్రాపర్టీస్లో టపుల్కి ఏంటి, ఐ మీన్ టపుల్ ఇటువరకు ఉంది. సో టపుల్కి ఏంటి అండ్ లిస్ట్కి ఏంటి అనేది కూడా ఇవాళ ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ క్లియర్లీ. సో బేసిక్గా ఒక లిస్ట్ని క్రియేట్ చేయడం అంటే బేసిక్గా ఒక లిస్ట్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు బేసిక్గా ఫార్మాట్ ఏంటి అంటే మీరు వేరియబుల్ నేమ్, ఒక లిస్ట్కి పేరు ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, a ఈజ్ అ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. అదేవిధంగా యూ కెన్ క్రియేట్ వేరియబుల్స్ ఆఫ్ లిస్ట్ డేటా టైప్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ నేమ్ పెడుతున్నాను. లెట్ ఇట్ బీ ఫర్ ఎగ్జాంపుల్ d అనేది ఒక లిస్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో మీరు 3 అని చెప్పి డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్గా ఒక ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేశారు. మరి వాట్ అబౌట్ లిస్ట్ అంటే మీరు ఈక్వల్ టు అని చెప్పి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ బేసిక్గా పెట్టి దీని లోపల మీకు కావాల్సిన కలెక్షన్ని ఉంచుతారనమాట. అంటే నౌ d కెన్ బి మేబీ 1, 2, 3.5 వంశీ. సో ఈ విధంగా బేసిక్గా నౌ d ఈజ్ అ లిస్ట్ కలెక్షన్ ఆఫ్ 2 ఇంటీజర్స్, 1 ఫ్లోట్, 1 స్ట్రింగ్. ఓకే, 1, 2, 3.5 అండ్ వంశీ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ d అనే లిస్ట్. ఓకే, ఇది లిస్ట్ గురించి. మరి టపుల్ అన్నా అంటే టపుల్ అగైన్ చెప్పినట్లుగా ఇట్స్ ఆల్సో కలెక్షన్ ఉంది, ప్రాపర్టీస్లో మారుద్ది అంతే. సో అగైన్ దానికి కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే లెట్స్ సే e ఈజ్ అ టపుల్. ఓకే, d ఈజ్ అ లిస్ట్ అండ్ e ఈజ్ అ టపుల్. ఎందుకు రాస్తున్నామన్నా మళ్ళీ పైన అంటే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసుకుని కూడా ఐ మీన్ దే ఆర్ ప్రిపేరింగ్ నోట్స్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఒక టపుల్ అని చెప్పాలంటే ఇక్కడ ఎలాగైతే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పడారో ఇక్కడ ఈ విధంగా నార్మల్ బ్రాకెట్స్. ఓకే, దీన్ని ఏమంటారు రౌండ్ బ్రాకెట్స్ అనుకుంటా. ఐ థింక్ దీస్ ఆర్ కాల్డ్ స్క్వేర్. ఇది రౌండ్, ఇది కర్లీ అనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఈ రౌండ్ బ్రాకెట్స్ని మనం టపుల్స్ కోసం వాడతాం. ఓకే, సో నౌ 1, 2, 3.5 అండ్ వంశీ. నౌ సేమ్ డేటా. ఓకే, బట్ d అనేది ఏమో ఒక లిస్ట్, e అనేది ఒక టపుల్. అంటే ఏంటన్నా మారింది, ఓన్లీ బ్రాకెట్స్ తప్ప ఏం మారలేదు కదా అంటే చెప్తాను ఏం మారద్దు, అదే ప్రాపర్టీస్. ఓకే, సో నేను మీకు ఇలా చెప్తే చాలా డ్రైగా ఉంటుంది టాపిక్. ఐ విల్ టేక్ యూ హియర్. సో మనం అక్కడ చేసింది ఇక్కడ చేద్దాం. d ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏం చెప్పాము ఇక్కడ 1, 2, 3.5, ఐ థింక్ వంశీ అనుకుంటా. యా వంశీ. సో సేమ్ కాపీ చేద్దాం, కంట్రోల్ C అండ్ E కదా, E ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్స్. ఓ ఇదంతా వచ్చేసిందా, జస్ట్ రిమూవ్ దిస్. ఓకే, నౌ ఈ రెండు క్రియేట్ అయిపోయాయి. నేను జస్ట్ దీన్ని రన్ చేస్తాను. తర్వాత బేసిక్గా d అండ్ e రెండిటి యొక్క మనం టైప్ అనేది చూద్దాం. ఓకే, టైప్ ఆఫ్ d, run it. So it's a list. Clear? Now type of what? E, which is a what? Tuple. Run it. So మనకి e అనేది tuple. ఓకే, బాగుందా? ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద డిఫరెన్సెస్ చూసాక బేసిక్గా ఈ లిస్ట్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్, టపుల్స్లో ఫంక్షన్స్, బేసిక్గా వాటిని ఎలా యాక్సెస్ చేస్తారు ఇదంతా చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ థింగ్ లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే, సో ఎలా రాద్దామంటే మేబీ దీన్ని క్లియర్ చేద్దామా, ఏం చేద్దాం. ఓకే, ఐ విల్ క్లియర్ దిస్ ఆఫ్ అండ్ ఇక్కడ రాద్దాం మళ్ళీ. సో వీ హ్యావ్ లిస్ట్, వీ హ్యావ్ టపుల్. ఓకే, సో లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే, టపుల్ కూడా ఆర్డర్డే. అంటే ఏంటన్నా వెయిట్ ఐల్ టెల్ యూ అగైన్. సెకండ్ పాయింట్, లిస్ట్ ఈజ్
indexed. Tuple is indexed. Next one, list is mutable. Okay, tuple is not mutable. Okay, chusara, there is a difference. Allows duplicate. ఓకే, టపుల్ కూడా అలౌస్ డూప్లికేట్. సో మీకు తెలిసిందేంటి దీన్ని బట్టి, లిస్ట్కి టపుల్కి దేర్ ఈజ్ ఓన్లీ వన్ డిఫరెన్స్. స్క్వేర్ బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్ కాదు నేను చెప్పేది. సో ఒకటేమో మ్యూటబుల్, ఒకటేమో నాట్ మ్యూటబుల్. నా వన్ బై వన్ ఈచ్ ప్రాపర్టీ అంటే ఏంటి అని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ అంటే ఏంటి? ఆర్డర్డ్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే మీరు 1 2 3.5 అండ్ వంశీ అని చెప్పి ఈ విధంగా ఒక లిస్ట్ క్రియేట్ చేశారు. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బేసిక్గా మీరు వీటిని ఒక ఆర్డర్లో పెట్టారు. అంటే ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3.5 వస్తుంది, లాస్ట్లో వంశీ వస్తుంది. సో మెమరీలో స్టోరేజ్ కూడా ఇదే విధంగా ఇదే ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఆర్డర్ని మార్చబడదు. అంటే విడిగా అలా చాయిస్ ఉందా అన్న అంటే ఎస్. మనకి సెట్ అండ్ డిక్షనరీస్లో బేసిక్గా ఒక దాంట్లో సెట్లో వీ విల్ హ్యావ్ ఇట్ అన్ఆర్డర్డ్. అంటే బేసిక్గా మీరు పెట్టిన ఆర్డర్ సేమ్ ఆర్డర్లో స్టోర్ అవ్వదు. అండ్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఇందాక డి అని చెప్పి క్రియేట్ చేశాను కదా, ఈ డీని ఎన్నిసార్లు ప్రింట్ చేసినా అన్నిసార్లు నాకు ఇదే సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. బట్ సెట్స్లో సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వవు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆర్డర్డ్. లోపల ఆర్డర్ ఫిక్స్ కాదు. బట్ లిస్ట్లో అండ్ టపుల్లో మీరు ఏ ఆర్డర్లో అయితే పెట్టారో అదే ఆర్డర్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా బేసిక్గా స్టోర్ అవుతాయి. గాట్ ఇట్? ఇండెక్స్డ్ అంటే ఏంటి? సి, ఒక విషయం మీరు కావాలంటే యూ కెన్ మగప్. ఓకే, ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక డేటా టైప్ ఆర్డర్డ్ అయితే అది ఖచ్చితంగా ఇండెక్స్డ్ అవుతుంది. ఒకవేళ అది నాట్ ఆర్డర్డ్ అయితే ఇట్ విల్ బీ నాట్ ఇండెక్స్డ్. ఎందుకు అంటే ఒకవేళ ఆర్డర్ మెయింటైన్ అవుతేనే వీటిని మనం ఇండెక్స్ చేయగలం. ఇండెక్సింగ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రింగ్స్లో. నౌ ఈచ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ హ్యాస్ అ యూనిక్ ఏమంటారు ఇండెక్స్ విచ్ స్టార్ట్స్ విత్ 0 గోస్ అప్ టు లెంత్ -1. ఆల్రెడీ చెప్పాను ఆ రోజు. సో ఈ 1 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 0, 2 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 1, 3.5 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 2, వంశీ అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 3. సో మీరు డి ఆఫ్ 2 అని చెప్పి ప్రింట్ చేస్తే మీకు 3.5 వస్తుంది. ఓకే, సిమిలర్గా టపుల్ కూడా ఇండెక్స్డే. సో మీకు ఈ విధంగా ఈ అని చెప్పి 6, 3.14, 8 ట్రూ ఈ విధంగా ఒక టపుల్ ఉంది. నౌ ఈ ఆఫ్ 3 ఈజ్ వాట్? గెస్ చేయండి గైస్. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ ఆఫ్ 3 విల్ బీ ట్రూ అనమాట. ఓకే, ఆ విధంగా బోత్ ఆర్ ఇండెక్స్డ్. నెక్స్ట్ ఏంటి అంటే మ్యూటబుల్. అంటే ఒక్కసారి క్రియేట్ చేశాక, అంటే ఒక్కసారి ఒక లిస్ట్ని క్రియేట్ చేశాక, అంటే డీలోకి ఒక లిస్ట్ని పెట్టేశాక ఆర్ ఈలోకి ఒక టపుల్ని పెట్టేశాక వాటిని మార్చగలమా, లోపల ఉన్న ఎలిమెంట్స్ని మార్చగలమా అని చెప్పేదే మ్యూటబుల్. సో మ్యూటేషన్ అని మీరు పేరు వినుంటారు. సో బేసిక్గా మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే వేరియేషన్స్, చేంజెస్. సో మ్యూటబుల్ అంటే చేంజబులా కాదా అని చెప్పి. సో లిస్ట్ అనేది చేంజబుల్. ఒకసారి క్రియేట్ చేశాక కూడా మీరు లోపల ఉన్న ఎలిమెంట్స్ని చేంజ్ చేయొచ్చు. బట్ టపుల్ ఈజ్ నాట్ మ్యూటబుల్. చేంజ్ అవ్వదు. యూ కెనాట్ చేంజ్. మీరు చేంజ్ చేద్దామని ప్రయత్నిస్తే మీకు ఎర్రర్ వస్తుంది. మీకు గుర్తుంటే స్ట్రింగ్లో కూడా లెట్స్ సే ఇట్స్ వంశీ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, నేను k ఈజ్ ఈక్వల్ టు వంశీ అని చెప్పి క్రియేట్ చేశాను. నేను k ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఈక్వల్ టు b అని పెట్టాను అనుకోండి, దిస్ విల్ బీ ఎర్రర్ బికాస్ స్ట్రింగ్ కూడా ఇట్ ఈస్ నాట్ మ్యూటబుల్ కాబట్టి. అర్థమైందా? ఐఎమ్ రియల్లీ సారీ, దేర్ మైట్ బి సమ్ సౌండ్ ఆఫ్ క్లాస్ బికాస్ కింద క్లాస్ ఉంది, దాన్ని నేను తన్నాను. ఓకే, సో ఫైనల్ ప్రాపర్టీ ఏంటి అంటే అలౌస్ డూప్లికేట్. సో బేసిక్గా మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను డి అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 1 2 మళ్ళీ 1 పెట్టచ్చు నేను. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? బేసిక్గా ఒక లిస్ట్ లోపల దేర్ కెన్ బి డూప్లికేట్ ఎలిమెంట్స్. అంటే
రెండు సార్లు ఆర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు మీరు పెట్టచ్చు. దానివల్ల ఏమీ అవ్వదు. అంటే మీరు 2 సార్లు పెడితే 2 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది, 4 సార్లు పెడితే 4 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది. అంతే తప్ప ఆల్రెడీ ఒకసారి ఉంది కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వకుండా పోదు అని చెప్పేదే అలౌస్ డూప్లికేట్. సో అలౌస్ అంటే బేసిక్గా మీరు ఎన్నిసార్లు సేమ్ రిపీట్ చేసినా ఎటువంటి చేంజ్ ఉండదు, ఇట్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్. డస్ నాట్ అలౌ డూప్లికేట్ అంటే లెట్స్ సే మీరు 2 సార్లు ఆర్ 3 సార్లు ఆర్ 4 సార్లు 1ని స్టోర్ చేస్తే ఒకసారి మాత్రమే స్టోర్ అవుతుంది, మిగతా అన్నిసార్లు ఇట్ విల్ నాట్ బీ ఎగ్జిస్టింగ్, స్టోర్ అవ్వదు, కేవలం ఒకసారి మాత్రమే బేసిక్గా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ నాట్ అలౌవింగ్ డూప్లికేట్. బట్ మనకి లిస్ట్ అండ్ టపుల్ రెండు కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తాయి. ఐ హోప్ దీస్ 4 ప్రాపర్టీస్ ఆర్ క్లియర్. ఓకే, బికాస్ దీస్ హ్యాస్ టు బీ క్లియర్. ఎందుకంటే రేపు సెట్ అండ్ డిక్షనరీస్లో కూడా వీ విల్ బీ డిస్కసింగ్ ద సేమ్ 4 ప్రాపర్టీస్. వీటిని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మీ జాబ్ ఇంటర్వ్యూస్లో ఆర్ ఆన్లైన్ టెస్ట్ ఎంసీక్యూస్లో there is a high probability that questions on these 4 properties can be asked. Okay na? Great. So we'll come here and basically ఏం చేద్దాం అంటే ఇప్పటిదాకా మనం చూసుకుంది డిస్కస్ చేద్దాం. Now d of I'll try 2. So you are able to index it because 2 అంటే ఏంటి, 2 అంటే థర్డ్ ఎలిమెంట్. సో 1 2 3.5 కాబట్టి 3.5 మనకు ప్రింట్ అయింది. ఓకే, సిమిలర్లీ యూ కెన్ హ్యావ్ e of 0. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ హ్యావ్ ద ఇండెక్సింగ్. అండ్ పాయింట్ ఏంటి అంటే సేమ్ స్ట్రింగ్స్ లాగానే దీంట్లో కూడా బేసిక్గా యూ కెన్ హ్యావ్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో మీకు గుర్తుని ఉంటుంది చెప్పాను ఆల్రెడీ. సో 0 to లెంత్ -1 ఏమో పాజిటివ్లో, అండ్ వెనక నుంచి బేసిక్గా -1 నుంచి మైనస్ లెంత్ దాకా. సో in this case basically -1, d of -1 will be Vamsi, d of -2 will be 3.5, ఇది -3. ఓకే, అండ్ ఇది -4. సో నేను d of -1 ప్రింట్ చేస్తే మనకి Vamsi ప్రింట్ అవ్వాలి. సిమిలర్గా టపుల్స్లో కూడా, ఓకే, టపుల్స్లో కూడా నెగటివ్ ఇండెక్సింగ్ ఈజ్ పాసిబుల్. సో d of -1 షుడ్ గివ్ మీ Vamsi. లెట్స్ సి, ప్రాస బాగుంది కదా, Vamsi లెట్స్ సి. ఫైన్. సో Vamsi హ్యాస్ బిన్ ప్రింటెడ్. సో మనకు కావాల్సినట్టుగా పనిచేస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్లైసింగ్ అనే పదం ఉంటుంది. మీరు పదాన్ని వదిలేయండి, కాన్సెప్ట్ తెలుసుకోండి. స్లైసింగ్ అనేది పదం, బట్ పదాన్ని ఎవరు అడగరు, సో లైట్ తీసుకోండి. బట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను డి అని ప్రింట్ చేస్తే ఏమవుద్ది మీకు తెలిసిందే, అన్నీ ప్రింట్ అయిపోతాయి కదా. బట్ నాకు కేవలం దాంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే, ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలి ఆర్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే లెట్స్ సే నేను ప్రింట్ ఆఫ్ ఈసారి డి ఆఫ్ ఇండెక్స్ 2 to 4 మైట్ నాట్ బి పాసిబుల్. మనం ఒక పెద్ద లిస్ట్ క్రియేట్ చేద్దాం బేసిక్గా. ఆర్ లెట్స్ సే మనం 1 2 3 అని పెట్టాం. నౌ సీ వాట్ విల్ హ్యాపెన్. సో 2 and 3.5 ప్రింట్ అయ్యాయి. బేసిక్గా ఏం జరుగుతాయి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఈ ఎండింగ్ ఇండెక్స్ దాకా, అండ్ మనకు తెలిసిందే పైథాన్లో ఎప్పుడు కూడా ఎండింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి బేసిక్గా ఇట్ విల్ బీ ఈ విధంగా అనమాట. సో పైథాన్లో ఎప్పుడు కూడా ఇండెక్సింగ్స్ ఎలా పనిచేస్తాయంటే ఇట్ విల్ లైక్ దిస్, స్టార్ట్ ఎండ్. సో ఎండ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. మీకు గుర్తుంటే మీ 12th క్లాస్ మ్యాథమెటిక్స్లో డొమైన్ అండ్ రేంజెస్లో వీ యూస్ టు లెర్న్ దిస్. ఇలా ఉంటే ఇంక్లూడెడ్, ఇలా ఉంటే నాట్ ఇంక్లూడెడ్. సో పైథాన్లో ఎప్పుడు కూడా స్టార్ట్ ఈజ్ ఇంక్లూడెడ్, ఎండ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో మీరు బేసిక్గా 2 to 3 పెట్టారనుకోండి, 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 ఎండ్ అవుతుంది, బట్ 3 ఇంక్లూడ్ కాదు కాబట్టి ఓన్లీ 2 మాత్రమే ప్రింట్ అవుద్ది. సి ఐ షో యూ. సో నేను ఈసారి ఈకి ట్రై చేద్దాం. ఓకే, ప్రింట్ ఈ 2 to 3. ఓకే, ఒకటే ప్రింట్ అవుద్ది బికాస్ 3 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, అండ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3.5. చూసారా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ బేసిక్గా ఒక లిస్ట్ని మీరు స్లైస్ చేస్తే ఇట్ విల్ బీ అ లిస్ట్ ఓన్లీ. ఒక టపుల్ని మీరు స్లైస్ చేస్తే ఇట్ విల్ బీ ఏ టపుల్ ఓన్లీ. అందుకే మీరు చూస్తే ప్రింట్ చేసినప్పుడు దీనికేమో స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి బికాస్ ఇట్స్ అ లిస్ట్ అగైన్. దీనికేమో ఏమొచ్చాయి
రౌండ్ బ్రాకెట్స్ వచ్చాయి బికాస్ ఇట్స్ అ టపుల్ అగైన్. సో మీరు దేన్ని స్లైస్ చేస్తున్నారు, దేంట్లో ఒక స్పెసిఫిక్ రేంజ్ మాత్రమే చూస్తున్నారు అనుకుంటున్నారు, ఓకే, ఓన్లీ దట్ వన్ దట్ వన్ ఓన్లీ ఈజ్ రెప్లికేటెడ్. సో దాని టైప్ మారదు. ఓకే, ఇంకొక విధంగా చేయొచ్చు. బేసిక్గా అది ఏంటంటే చెప్తా చూడండి. సో మీరు డి అని చెప్పి ఇక్కడ బ్రాకెట్స్లో కోలన్, ఓకే, స్టార్టింగ్ వదిలేయండి, ఎండింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారు. ఇది ఏమవుద్ది అంటే స్టార్టింగ్ నుంచి 3 దాకా అని మీనింగ్ అనమాట. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ అప్ టు థర్డ్ ఇండెక్స్. సో ఆబ్వియస్లీ థర్డ్ ఇండెక్స్ ఎండ్ కాబట్టి ఎండ్ ఇంక్లూడ్ అవ్వదు. సో 0, 1 and 2 విల్ బీ ప్రింటెడ్. ఓకే, సో ఈ విధంగా మీరు బేసిక్గా ఈ బ్రాకెట్ అండ్ ఈ కోలన్ సింబల్ వాడి ఒక స్పెసిఫిక్ రేంజ్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఎస్ యూ కెన్ డూ దట్. సో ఇది ఇక్కడ ఏం చేశారు, స్టార్టింగ్ స్కిప్ చేశారు, ఎండింగ్ పెట్టారు. అదేవిధంగా మీరు ఎండింగ్ స్కిప్ చేసి స్టార్టింగ్ కూడా పెట్టచ్చు. అండ్ స్టార్టింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంక్లూడెడ్. ప్రతిసారి చెప్తున్నాను, పైథాన్లో ఎక్కడైనా సరే ఇది బట్టి కొట్టేయండి, స్టార్టింగ్ ఇండెక్స్ విల్ బీ ఇంక్లూడెడ్, ఎండింగ్ ఇండెక్స్ విల్ నాట్ బీ ఇంక్లూడెడ్. ఓకే, సో స్టార్టింగ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇస్తాను. సో ఇండెక్స్ 1 నుంచి మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి. చూసారా, 2, 3.5 అండ్ వంశీ. గాట్ ఇట్. ఈ విధంగా వీ విల్ హ్యావ్ ఇట్. ఓకే, ఆ తర్వాత బేసిక్గా మీరు లిస్ట్ లోపల, ఓకే, నవ్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ లిస్ట్. ఆ తర్వాత టపుల్స్లోకి వెళ్దాం. సో బేసిక్గా మీరు ఇన్ కీవర్డ్ వాడచ్చు, ఇన్ ఆపరేటర్, బేసిక్గా ఇన్ ఆపరేటర్ వాడచ్చు. సో బేసిక్గా ఏం చేయొచ్చు అంటే నవ్ 3.5 ఉందిగా మనకి, 3.5 ఇన్ డి. సో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకి. ఓకే, సో ఇట్ ఈస్ ట్రూ బికాజ్ ఉంది కాబట్టి. ఓకే, మనకి వంశీ ఉంది బట్ వీబీ లేదు కదా. సో వీబీ, ఓకే, ఇన్ వాట్, యా డి ఆర్ ఈ చేస్తారా, ఈ రెండు కలిపి చూద్దాం. ఓకే, సో వీబీ ఉందా, ఈలో లేదు కాబట్టి ఫాల్స్. సో బేసిక్గా మీరు టపుల్స్ అండ్ లిస్టుల్లో మ్యాక్సిమం అన్ని ఆపరేషన్స్ కలిపి చేయొచ్చు. ఓకే, అంటే పెద్ద చేంజ్ రాదు, అంటే దాంట్లో ఒకలాగా దీంట్లో ఒకలాగా డిఫరెన్స్ ఏం రాదు, ఎక్సెప్ట్ ఫర్ మోడిఫైయింగ్. బికాజ్ మోడిఫైయింగ్లో ఆ మ్యూటేషన్ కాన్సెప్ట్ అనేది వేరు కాబట్టి అక్కడ మారుతుంది, మిగతా చోట్ల మారదు. సో విల్ సీ దట్ వన్ ఆల్సో నౌ. సో నేను ఇప్పుడు నేను డి ఆఫ్ 0 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్ ఈస్ 1 కదా, యా 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డి అనే ఈ లిస్ట్ లోపల డి ఆఫ్ 0ని ఐ విల్ మేక్ ఇట్ వాట్, ఐ విల్ మేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ. ఓకే, సో ఐ విల్ రన్ దిస్. మీకు ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఇప్పుడు మీరు డీని ప్రింట్ చేస్తే కంప్లీట్గా మారిపోయిన, అంటే డి ఆఫ్ 0 మారిపోయిన డీని చూస్తారు మీరు. సో మీకు చూసారా, ట్రూ 2, 3.5 వంశీ వచ్చింది. బట్ సేమ్ అక్కడ ట్రై చేయండి, ఈ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ట్రూ. నౌ ట్రై దిస్. యాజ్ యూ కెన్ సీ ఏమొచ్చింది, సి టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ బికాస్ ఒక్కసారి క్రియేట్ చేశాక దాన్ని మీరు మార్చలేరు కాబట్టి ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. మీరు దాన్ని చేంజ్ చేయలేరు ఒకసారి క్రియేట్ చేశాక. ఓకే, సో మన కాన్సెప్ట్ కూడా ఇక్కడ క్లియర్ అయింది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ చేంజ్ ఇట్ అనమాట. మీకు కావాలనుకుంటే ఒకటి కాదు, ఒకేసారి 2-3 క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 క్రియేట్ చేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3 దాకా, అంటే 1 and 2 ఏంటి, 2 and 3.5 కదా. ఈ రెండింటిని నేను కావాలి అనుకుంటే ఒకేసారి చేంజ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా, సింపుల్, 1, ఓకే, అండ్ అప్ టు 3 సారీ, సింపుల్గా ఈక్వల్ టు అని చెప్పి మీకు చెప్పాను నేను. మీరు దాన్ని స్ప్లైస్ చేసిన, స్ప్లిట్ చేసిన, ఏం చేసినా ఇట్ విల్ స్టిల్ బీ అ లిస్ట్. కాబట్టి లిస్ట్ అనే ఫార్మాట్లోనే, అంటే స్క్వేర్ బ్రాకెట్స్లోనే మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ వంశీ, VAMSI వంశీ, కామా, ఓకే, BHAVANI. ఐ విల్ రన్ దిస్. సో రన్ చేశాను. నవ్ ప్రింట్ డి, ప్రింట్ చేస్తాను. సో మీకు 2 and 3.5 ప్లేస్లో ట్రూ చూసారా, వంశీ అండ్ భవానీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను ఏంటది, డూప్లికేట్ ఈజ్ అలౌడ్ ఇన్ బోత్. సో లిస్ట్లో ఇదే ప్రూఫ్. సో మనకి వంశీ 2 సార్లు ఉంది అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, 2 సార్లు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో
D of 1 is also Vamsi, D of 3 is also Vamsi. So there is no issue with that. Okay. One more thing is basically మీరు ఆల్రెడీ ఉన్న లిస్ట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్సర్ట్ న్యూ స్టఫ్ అనమాట. సో బేసిక్గా D డాట్ ఇన్సర్ట్ నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇన్సర్ట్ 64 in number. Okay. So now if you insert 64, okay, so 2 arguments, fine. So basically మనకు కావాల్సిన లొకేషన్ అండ్ ఐటమ్ అనమాట. సో నేను లాస్ట్ పొజిషన్లో, సో అట్ ది థర్డ్ ఇండెక్స్ నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో వంశీ రీప్లేస్ అయ్యి ఇక్కడ 64 వస్తుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ నౌ ప్రింట్ D. చూసారా, వంశీ రిప్లేస్ అయింది, వంశీ ముందుకు వెళ్ళిపోయింది. థర్డ్ ప్లేస్లో ఏమో బేసిక్గా మనకి 64 వచ్చింది. ఈ విధంగా మీకు కావాల్సిన పొజిషన్లో మీరు ఒక నంబర్ని ఇన్సర్ట్ చేయొచ్చు బేసిక్గా యూజింగ్ ద లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్. సో ఇక్కడ D అనేది లిస్ట్ కాబట్టి ఆ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్ వాడి మనకి కావాల్సినవి మనం యూ కెన్ కైండ్ ఆఫ్ ఎంటర్. ఓకే. బట్ మీకు లాస్ట్లో ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ఒక పొజిషన్లో కాదు, ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ పొజిషన్స్లో కాదు, అట్ ది ఎండ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దేర్ ఈజ్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ అపెండ్. సో చాలాసార్లు నేను అపెండ్కి ఇన్సర్ట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మీరు అవ్వకండి. సో అపెండ్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎంటర్ మేబీ ఫాల్స్. ఓకే. నౌ ఇఫ్ ఐ నౌ రన్ D, what will happen is, చూసారా, సో ఫాల్స్ అనే ఈ వాల్యూ ఇట్ హ్యాస్ బిన్ అపెండెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద D లిస్ట్. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఓకే. అపెండింగ్ ఈజ్ కంప్లీట్లీ పాసిబుల్. వన్ మోర్ థింగ్ ఈజ్ బేసిక్గా మీరు రెండు లిస్టుల్ని కైండ్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు, కంబైన్ చేయొచ్చు. ఎలా అంటే, సో P అని ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నేను మేబీ 3, 4, 6.38, 9.7 ట్రూ అని చెప్పి ఈ విధంగా క్రియేట్ చేశాను. ఓకే. నౌ P ఈజ్ ఎ లిస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ వాడి సి వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను D డాట్ ఎక్స్టెండ్, ఓకే, ఎక్స్టెండ్ P అని పెడితే ఏమవుతుందో చూడండి. నౌ ఐ విల్ ప్రింట్ Dని ప్రింట్ చేద్దాం. అన్న నువ్వు అప్పుడప్పుడేమో ప్రింట్ అని రాస్తున్నావు, అప్పుడప్పుడేమో రాయట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ వేరియబుల్ పేరు పెట్టేసి రన్ చేసేస్తున్నావు అంటే, మనకి కొలాబ్లో బై డిఫాల్ట్ మీరు ప్రింట్ ఇవ్వకపోయినా బేసిక్గా దిస్ విల్ బి రిటర్న్డ్ టు ది IO ఆఫ్ ది కొలాబ్. సో దెర్ విల్ బీ నో ఇష్యూ. సో ఇన్ దట్ వే బేసిక్గా దట్స్ కంప్లీట్లీ ఫైన్ టు బీ డన్. ఓకే. సో ఇట్ షుడ్ బి గుడ్. సో దిస్ నోట్ బేసిక్గా మనం లిస్ట్ని ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ విల్ బి హ్యావింగ్ టపుల్. ఓకే. టపుల్లో బేసిక్గా ఇట్ ఈస్ జస్ట్ దాట్ మీరు మోడిఫికేషన్ చేయలేరు అంతే. మోడిఫికేషన్ తప్ప మిగతావన్నీ మీరు చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్. అంటే అన్న ఇన్సర్ట్ చేయొచ్చా అంటే, సి ద పాయింట్ ఈజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్, సి నౌ ఈ ఉంది, ఈ డాట్ అపెండ్ పనిచేస్తుందా అంటే చెక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ 3. యాజ్ యూ కెన్ సీ దేర్ విల్ బి ఎర్రర్ బికాస్ యూఆర్ ట్రయింగ్ టు సీ టపుల్ హ్యాస్ నో అట్రిబ్యూట్. సో టపుల్కి అసలు అపెండ్ అనే అట్రిబ్యూటే లేదు, సో ఆ ఫంక్షన్ లేదు. సో వాట్స్ ద రీజన్? బికాస్ దీనివల్ల ఏమవుద్ది, ఆ టపుల్లో చేంజ్ జరుగుద్ది, మ్యూటేషన్ జరుగుద్ది. కాబట్టి మ్యూటేషన్ సపోర్ట్ చేసే ఏవి కూడా ఉండవు దీంట్లో. ఓకే. అది కాకుండా ఫైనల్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టపుల్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి, ఏంటి అంటే యూ క్యాన్ ఇటరేట్ ఓవర్ ఇట్. సో సింపుల్గా ఫర్ సమ్ కే, నిన్న కొంతమంది అడిగారు బేసిక్గా ఇక్కడ ఐ అని పెడుతున్నావు అన్న, ఐ ఇన్ అని చెప్పి ఏదో పెడుతున్నావు, అక్కడ ఐ అంటే ఏంటని చెప్పి. ర్యాండమ్గా ఒక వేరియబుల్ నేమ్ అంటే నేను ఏదైనా పెట్టచ్చు, కే అని పెట్టచ్చు, ఆర్ లెట్సే సాయి అని పెట్టచ్చు. ఫర్ సాయి ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ D అనే టపుల్లో ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి. సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సాయి అనేది ఒక వేరియబుల్, ఓకే, విచ్ ఈజ్ నావిగేటింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇన్ దట్ లిస్ట్. సో వరుసగా అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. సో చూసారా, ఇన్ దట్ వే సిమిలర్గా టపుల్లో చేసినా ఇది పనిచేస్తుంది. టపుల్లో ఆబ్వియస్లీ మనం ఏం చేంజ్ చేయట్లేదు, ఉన్నదాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ స్టిల్ వర్క్. సో ఫర్
For example, Vamsi can be a variable name, Vamsi in E. So simply just print Vamsi. Okay, so it is just a variable name అనమాట. సో మనకి టపుల్ కూడా ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా యూ కెన్ యూస్ టపుల్స్ అండ్ లిస్ట్స్. ఓకే, సో ఐ మీన్ టపుల్స్ అండ్ లిస్ట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్, బోల్డ్ అని ఉంటాయి. ఓకే, అవన్నీ నేర్చుకోవాలా అంటే అక్కర్లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో జస్ట్ గూగుల్ ఇట్, ఆర్ పైథాన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, దాన్ని రెఫర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూసారు, యూస్ చేశారు, సెకండ్ టైం ఆటోమేటిక్గా మీరు డాక్యుమెంటేషన్ రెఫర్ చేస్తే గుర్తుండిపోతుంది. అండ్ ఇన్ దట్ వే యూ కెన్ లెర్న్ ది డిఫరెంట్ ఫంక్షన్స్. వాట్ ఎవర్ ఐ kind of explained you today are the major and important functions. Okay, so with this note we have completed lists and tuples. Assignment questions ni solve cheyandi. Okay, and kontamandi anna konni difficult questions ivvandi anna in terms of the coding అని అడుగుతున్నారు. See, at the end of the 30 days, okay, we will try difficult questions also, but now the point is నేను ఇచ్చిన questions which are easy, వాటిలో కూడా కొంతమందికి they are getting errors. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ లూజ్ దేర్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం ఏం నేర్చుకున్నారా అనే ఒక కాన్ఫిడెన్స్ని దెబ్బ తీయకుండా ఉండడానికి కోసమే నేను ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాను అసైన్మెంట్స్లో. ఆ ఈజీ ట్రై చేయండి. ఇఫ్ యూర్ కంఫర్టబుల్, వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఈజ్ మేబీ కోడ్ షెఫ్ ఆర్ మన ఈ కోడ్ స్టూడియోలోనే, ఆర్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ యూ వాంట్, గో దేర్ అండ్ మీకు నచ్చిన టాపిక్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని పైథాన్ లాంగ్వేజ్లో సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. దాట్ షుడ్ వర్క్. ఓకే, సో విత్ దట్ నోట్ ఐ హోప్ టుడే వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.